కల్కి అవతారము దశావతారములలో 10వ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను సంభల అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్యయుగమును ధరణిపై స్థాపిస్తాడు. కలక లేదా కడంక అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన. 1. కల్కి అనగా తెల్లని గుర్రము అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం. 2. బౌద్ధ కాలచక్ర గాథా సంప్రదాయంలో సంభల రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణ పురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి. 3. అవతారం అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన అవతరించిన రూపం. గరుడ పురాణంలో విష్ణువు దశావతారాలలో 10వ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది. భాగవత పురాణంలో ముందుగా 22 అవతారాలు చెప్పబడ్డాయి. తరువాత మరొక 3 అవతారాలు చెప్పబడ్డాయి. మొత్తం 25 అవుతాయి. వీటిలో 22వ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది. సాధారణంగా కల్కి అవతారం ధూమకేతువు వంటి ఖడ్గం చేబట్టి దూకు గుర్రమునెక్కి దుష్టులని వధించు మూర్తిగా వర్ణిస్తారు.